ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే రోషం, అదే పౌరుషం, అదే ప్రతాపం. అప్పుడు నువ్వు ఒక తలతో వచ్చినా, ఇప్పుడు 100 తలలతో వచ్చినా ఈ ఆదిశంకర్ రెడ్డి ఎవ్వడికి తల వంచడు. నా డబ్బుతో నేను వ్యాపారం చేస్తుంటే మధ్యలో నీకేంటి? ఇక్కడ జరగాల్సింది వ్యాపారం కాదు, వ్యవసాయం. వ్యవసాయం మాత్రం వ్యాపారం కాదా అని ఎవడు చెప్పాడు నీకు? ఆరుగాలం కష్టపడి రాత్రింబవళ్లు చెమటోడ్చి దుక్కి దున్ని పంట పండించి తిండి పెట్టి దేశానికి వెన్నుముకలా నిలబడే రైతు నీకు వ్యాపారిలా కనిపిస్తున్నాడా? నువ్వు తయారు చేసే ప్రోడక్ట్కి ఎంఆర్పి ఉంటుంది, కానీ రైతు పండించే పంటకి కనీసం గిట్టుబాటు ధరైనా దొరుకుతుందా? నాట్లు వేసి కోత కోసేంత వరకు రైతు పడే కష్టానికి ఎంత విలువిస్తున్నారు మీరు? నాసిరకం విత్తనాలతో మోసం, కల్తీ మందులతో మోసం, పసలేని ఎరువులతో మోసం, సకాలంలో వర్షాలు పడక ప్రకృతి చేసే మోసం. పంట పండించి మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్ముదామంటే మార్కెట్ చేసే మోసం. ఇవన్నీ చాలా అన్నట్టు వ్యవసాయ భూముల్లోకి నీలాంటోడొచ్చి ఫ్యాక్టరీలు కడతాననే మోసం. వ్యవసాయం చేసేవాడిని మోసం చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ సాయపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ లెక్చర్ వినటానికి నేను రాలేదు. ఈసారి అన్ని పర్మిషన్స్ తో ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చాను. నన్ను అడ్డుకోలే. నేను వద్దు అంటున్నాను, వద్దంతే. కాదు కూడదు ఇక్కడే ఫ్యాక్టరీ కడతానంటావా? ఇక్కడ పునాది రాయి పడేలోపు నీ సమాధి రాయి పడుతుంది. నన్ను చంపుతావా? చంపు చూద్దాం. నీ దగ్గర గన్నుంటే నా దగ్గర గుణపం ఉంది. గుండెల్లో దించానంటే. ఆదిశంకర్ రెడ్డి గారు ఆపండి. ఆదిశంకర్ రెడ్డి గారు ఏంటిది? ముందా గుణపం దించండి. కిందకి దించనా లేక వీడి గుండెల్లో దించనా? కిందకి దించండి. కురేషి గారు మీరు కూడా గను దించండి. గొడవద్దు. గొడవ చేస్తుంది నేను కాదేస్తాయి ఈ ఆదిశంకర్ రెడ్డి. ఫ్యాక్టరీ కట్టడానికి నేను ఇక్కడ భూమి పూజ చేస్తుంటే తను చాపుతున్నాడు. మీరు ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్నారా? ఎందుకు కట్టకూడదు? నా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పర్మిషన్స్ అన్ని ఆపుతూ నిన్న ఆదిశంకర్ రెడ్డి గారు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చారు. లాయర్ గారు రెడ్డి గారు, శంకర్ నిన్నంతా మనతోటే ఉన్నాడు కదండి. కోర్టుకు ఎప్పుడు వెళ్ళాడు? స్టే ఆర్డర్ కోసం శంకర్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. లాయర్ ఉంటే చాలు. ఓ, చూశారు కదా సార్, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఆదిశంకర్ రెడ్డి, నన్ను ఫ్యాక్టరీ కట్టకుండా అడ్డుకుంటావా? నిన్ను ఈ సీమలో లేకుండా చేస్తాను. మళ్ళీ ఫ్యాక్టరీ కడతానంటూ వచ్చావనుకో, నిన్నీ లోకంలోనే లేకుండా చేస్తాను. ఆదిశంకర్ రెడ్డి గారు మీరు కూడా వెళ్ళిపోండి. వెళ్తాను. ఏంది శివారెడ్డి, ఈ సీమవాడి వయ్యుండి ఈ సీమకే ద్రోహం చేస్తావా? పంటలు పండాల్సిన ఈ నేలలో ఫ్యాక్టరీలు కట్టి పొగ్గొట్టాలు పెడతావా?
ఆ, అదిగా శంకర్ రెడ్డి, ఆ ఫ్యాక్టరీ పెడితే మన వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు వస్తాయి కదా. ఫ్యాక్టరీ కడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయేమో, కానీ దాని వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల 100 మంది ప్రాణాలు పోతాయి. కురేషి గాడికి చెప్పిందే నీకు చెప్తున్నాను. ఫ్యాక్టరీ కట్టొద్దు అంటే వద్దంతే. ఆదిశంకర్ రెడ్డి ఉండగా ఫ్యాక్టరీ కట్టనివ్వడని ఆ కురేషికి చిలక్క చెప్పినట్టు చెప్పుండాను. ఇంటే కదా వాడు. భూమి పూజ కూడా జరగకుండా ఆగిపోయింది. ఏమండి శివారెడ్డి గారు, అక్కడ జరిగిన దానికి వీడు ఇక్కడ బేబస్సు సృష్టిస్తాడు అనుకుంటే వీడేంటండి కాంపౌండర్ లాగా దూది రాస్తున్నాడు. బీభత్సం అంటే ఏందిరా? రాయలసీమ అంటారు. ఒకసారి అటు లుక్ వేసుకోండి. అది బీభత్సం అంటే. నోరు మూసుకో. ఇదిగో బస్సు. బాబు కురేషి బాబు, అయ్యో వద్దు బాబు, కాదు బాగా. అయ్యో అయ్యో బాబు, ఎవరి మీద కోపం మా మీద చూపిస్తావేందయ్యా? మనం కూర్చుని మాట్లాడుకుందాం. కొంచెం శాంతించవయ్యా, కొంచెం శాంతించవయ్యా బాబు. ఆపు. ఎక్కడో సిటీలో ఉన్న ఆదిశంకర్ రెడ్డిని సీమకి తీసుకొచ్చాను. కాల్చి పరేస్తా. అలా చెప్పావు. గూట్లో ఉన్న గుండ్రాయిని తీసుకొచ్చి గుండెల మీద పెట్టుకున్నాడు ఈయన. ఆపరా కురేషి బాబు, ఈ మాటకేం గానీ నువ్వు శాంతించు. మనం మాట్లాడుకుందాం చెప్తున్నాను కదా. వామ్మో వామ్మో, కురేషి అంటే ఏదో కామెడీ పీస్ అనుకున్నాను. ఎంత క్రూయల్ గా ఉన్నాడేంటి వీడు? నేను కష్టపడి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఆదిశంకర్ రెడ్డి స్టే తీసుకొచ్చాడు. కురేషి బాబు కంగారు పడుకో. ఆదిశంకర్ రెడ్డి స్టే తీసుకొస్తే దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. అవునండి, ఎలాంటి అపాయం ఉపాయంతో జయించవచ్చు. ఏ శివారెడ్డి, వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వీడు చూడడానికి పొట్టిగా ఉన్నా చాలా గట్టోడు కురేషి బాబు. వీడి పొట్ట నిండా ఉపాయాలే.